హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మన గ్రంథంలో నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయినది. ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, గొప్ప దేవ, సర్వాధికారమైన తండ్రి, వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ సన్నిధానంలో ప్రభా గడిపే కృపను భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించిన తండ్రి, వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యం ద్వారా మీరే అందరితో మాట్లాడి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యాన్ని ఆటంకపరుస్తున్న ప్రతి ఒక్క దురాత్మ కాడిని ప్రభా, ప్రతి ఒక్క డిస్టర్బెన్సెస్ ప్రభా యేసుక్రీస్తు నామంలో లయం చేస్తూ ప్రభా మీ సన్నిధి మా మధ్యలో ఉండును కాక నాయన తండ్రి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని తండ్రి, ఏ వాక్యం అయితే మా సంఘానికి అవసరం ఉన్నదో ప్రభా, ఆ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించగలరని నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నేషనల్ ఉమెన్ డేగా ప్రపంచవ్యాప్తంగా అందరూ జరుపుకున్నారు. ఈరోజు మన సంఘంలో ఉమెన్స్ డే మనము జరుపుకుంటున్నాం. మెయిన్గా ఈ సీజన్ ఏంటంటే సిలువ ధ్యానాల గురించి సీజన్. అంటే గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి మనమందరం కూడా ప్రిపేర్ అవుతున్నాం. ఏమని ప్రిపేర్ అవుతున్నాం అంటే స్పిరిచువల్గా మనల్ని మనము ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగింపజేసుకోవాలి, క్రీస్తుకు ఎంత దగ్గరగా మనము ఈ 40 రోజుల్లో మనము ఆయనకు సమీపంగా రావాలని ఆశతో మనము ఈ స్పిరిచువల్ రిన్యూవల్ని మనము చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరం కూడా ఆధ్యాత్మికంగా మనము ఎదగాలి అనంటే మనము కొన్ని సిలువని గురించిన మాటలు మనము ధ్యానించాలి. సిలువ చాలా ప్రాముఖ్యమైంది అని మనకిప్పుడు కనబడుతుంది, కానీ యేసుక్రీస్తు టైంలో మాత్రము సిలువకు అంత ప్రాధాన్యత కానీ ప్రత్యేకత కానీ ఏమీ లేదు. ఎందుకు లేదు అని అంటే ఎవరైతే సిలువ మీద ఉన్నారో, ఎవరైతే సిలువకు వేయబడతారో వాళ్ళు చాలా క్రూరమైన వ్యక్తులు, భయంకరమైన వ్యక్తులు. కాబట్టి వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి అందరూ కూడా ద్వేషించుకునే సంగతి. కానీ మనకు సిలువ మాత్రము చాలా ప్రాధాన్యమైంది. క్రైస్తవులుగా మనకు సిలువ చాలా ప్రాముఖ్యమైంది, చాలా పరిశుద్ధమైంది. ఎందుకు అనంటే అది మనల్ని రక్షించింది కాబట్టి. దేవుడు ఆ సిలువ మరణం పొందింది కాబట్టి ఆ సిలువ మరణం ద్వారా మనము రక్షణలోకి నడిపింపబడ్డాం కాబట్టి అందుకే ఆ సిలువకు అంత ప్రాధాన్యత, అంత ప్రాముఖ్యత, అంత పరిశుద్ధత కలిగి. యేసుక్రీస్తుని బట్టి సిలువ చాలా ప్రాధాన్యత పొందింది, చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఒకవేళ యేసు ప్రభు వారు ఆ సిలువ మరణం పొందకుంటే ఆ సిలువకు అంత ప్రాధాన్యత వచ్చేది కాదు. కానీ ఆ సిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు మనల్ని పాపంలో నుండి రక్షించి మనల్ని పవిత్రులుగా చేసి, అందుకే మనము ఈ 40 రోజులు కూడా సిలువ ధ్యానాల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. మరి సిలువ ధ్యానాల దగ్గర ఉమెన్ అట్ ద క్రాస్, సిలువ యొద్ద స్త్రీలు, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి స్త్రీలకున్న ప్రత్యేకత సిలువ యొద్ద ఎలా ఉంది. చాలా మట్టుకు మనం చూసుకున్నట్టయితే బైబిల్లో యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్నప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా జన సమూహం అని చాలా మంది కనబడుతుంటారు. చూసుకున్నట్టయితే లూకాసు సువార్త 4వ అధ్యాయము 5వ వచనం చూసుకున్నట్టయితే, లూకాసు సువార్త 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు. జనసమూహము
దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెనేరు గెనెరే గెనెరెసేతు నరసు తీర నరసు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న రెండు దోణెలను చూచెను. జ జల జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సిల్వ సీమోనుదైన దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఇక్కడ చూసుకుంటే జన సమూహం అంటే చిన్న మందనా, చిన్న ప్లేసెసా? కారు కదా. జన సమూహం చాలా క్రిక్కిరిసినందున యేసు ప్రభువాలు దోణిలోకి ఎక్కాల్సి వచ్చింది. ఎంతమంది అక్కడ ఉన్నారు. ఆయన మినిస్ట్రీ చేస్తున్నప్పుడు, ఆయన సేవ చేస్తున్నప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, ఆయన వాక్యాన్ని వినడానికి, ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు చూడడానికి, ఆయన భోజనం పెట్టినప్పుడు తినడానికి చాలా మంది ఉన్నారు. 5,000 మందికి ఆయన భోజనం పెట్టినట్టుగా మనము ఆయన పరిచర్యలో ప్రతి ఒక్కరిని మనం చూస్తున్నాం. అలాగే మార్క్ సువార్త 3వ అధ్యాయము 7వ వచనము. మార్కు సువార్త 3వ అధ్యాయము 7వ వచనము. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను. గొప్ప జన సమూహం. కొద్దిమంది అని ఉందా? గొప్ప జన సమూహం. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, ఆయన చేసే అద్భుతాలను బట్టి, ఆయన చెప్పే వాక్యాన్ని బట్టి ఏం చేస్తున్నారు, అక్కడ చాలా మంది గ్యాదర్ అవుతున్నారు. ఇక్కడ చూసిన గొప్ప జన సమూహము ఒకరినొకరు తోసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేసుకున్నారు. అలాగే చూసుకున్నట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులైనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. ఇక్కడ చూసుకుంటే అక్కడ ఎక్కడ యేసు ప్రభు వారు కనబడితే అక్కడ జన సమూహం అంతా కూడా ఏమవుతుంది, గ్యాదర్ అవుతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా. అట్లనే చూసుకుంటే 44వ వచనం, అదే అధ్యాయము 44వ వచనం. ఆ రొట్టెలు తినువారు 5,000 మంది పురుషులు. ఇక్కడ ఏమైంది, ఆయన జనసమూహం చూసి ఆయన మాటలు విని విని వాళ్ళు ఎంతగా ఇంప్రెస్ అయిపోయినారంటే మార్నింగ్ నుంచి టిల్ ఈవినింగ్ వరకు, ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు ఏం చేసినారు, అక్కడనే నిలబడ్డారు. అక్కడనే నిలబడ్డప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చేసినాడు, ఫుడ్ అరేంజ్ చేసినాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? 5,000 మంది పురుషులు మాత్రమే. మరి స్త్రీలు, పిల్లలు ఇమాజిన్ చేయండి. దేవుని వాక్యం ఎక్కడైతే బోధింపబడుతుందో అక్కడ జన సమూహము చాలాగా, ఎక్కడ చూసిన జనులు, ఎక్కడ చూసిన జనులు, ఎక్కడ చూసినా జనులే ఉన్నారు. కానీ సిలువ దగ్గర మాత్రము చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అద్భుతాలు జరిగినప్పుడు, ఆశ్చర్యకాలు జరిగినప్పుడు చాలా జన సమూహం ఉన్నది. ఫుడ్ పెట్టిన దగ్గర అయితే లెక్క రాసిండ్రు 5,000 పీపుల్ అని ఉన్నది. కానీ సిలువ ఎప్పుడైతే యేసు ప్రభు వారు మోస్తా ఉన్నారో, గొల్గొతాకు ప్రయాణమై వెళ్తున్నారో, కొద్ది మంది మాత్రమే అక్కడ ఉన్నట్టుగా కనబడతాం. చాలా కొద్ది మంది పేర్లు మాత్రమే బైబిల్లో రాయబడ్డది. ఆ కొద్ది మంది వారిలో తల్లి అయిన మరియా, మగ్దలేని మరియా, సలోమి, యాకోబు తల్లి, అలాగే తన ప్రియ శిష్యుడైన యోహాను మాత్రమే కనబడుతుంది. జన సమూహంలో తండోపతండాలుగా జనాలు వచ్చి అద్భుత కార్యాల దగ్గర ఉన్నారు, తన ఆశ్చర్య కార్యాల దగ్గర ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు సిలువనెత్తుకొని ప్రయాణమై వెళ్తున్నాడో, బలియాగానికి సిద్ధపాటు కలిగినాడో, తనను కొరడాలతో కొడుతున్నప్పుడు, ముండ్ల కిరీటం పెట్టినప్పుడు ఎవ్వరు కూడా దగ్గర లేరు. కొద్ది మంది మాత్రం, ఓన్లీ ఫ్యూ పీపుల్ ఫాలోడ్ జీసస్ క్రైస్ట్. కొద్ది మంది మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడిస్తా వస్తున్నారు.
ఆర్ యు ఇన్ దట్ ప్లేస్? క్రీస్తును వెంబడించే దాంట్లో, సంతోషకరమైన దాంట్లో మాత్రమే మనం ఉంటున్నామా? అద్భుతాలు చేసే దాంట్లోనే ఉంటున్నామా? ఫుడ్ పెట్టిన దాంట్లోనే ఉంటున్నామా? ఆశ్చర్య కార్యాలు పెట్టిన దాంట్లోనే ఉంటున్నామా? ఎప్పుడైతే యేసు ప్రభు వారు బలియాగానికి ప్రయాణమైపోతున్నాడో ఆ దగ్గర మనం నిల్చున్నామా? మన నిమిత్తము తను బలియాగంగా బయలుదేరుతున్నాడు. సిలువనెత్తుకొని ప్రయాణమైపోతున్నాడు. ఎంతగానో బాధ, ఎంతగానో వేదన. తనకు వీపంతా దున్నబడింది. ముళ్ళ కిరీటం పెట్టినారు. చాలా వెయిటున్న ఆ సిలువనెత్తుకొని ప్రయాణమై పోతున్నాడు. ఆ ప్రయాణమై పోతున్న దాంట్లో కొద్ది మంది మాత్రమే అక్కడ నిలబడ్డారు. చాలా మట్టుకు దేవుడు మనకు మంచి కార్యాలు చేసినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు, మనల్ని దీవించినప్పుడు, మనల్ని స్వస్థపరిచినప్పుడు, మనల్కి అన్ని మంచిగా చేసినప్పుడు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, వి గ్లోరిఫై యూ హిస్ నేమ్ అంటాం. కానీ ఎప్పుడైతే మనకు కొంచెం బాధ కలిగినా, మనకు కొంచెం ఏదన్నా ఇబ్బంది కలిగినా ఏం చేస్తాము? దేవుడు లేడు, ఏం లేడు. ఓన్లీ ఎప్పుడు మనము దేవుని మహింపరుస్తాను, మనం పొందుకున్నప్పుడు మాత్రమే దేవుని మహింపరుస్తాం. కానీ కొంచెం ఇబ్బంది రాగానే ఏం చేస్తాము? పక్కకు తొలగిపోతాం. ఆ పక్కకు తొలగిన దాంట్లో నువ్వు ఉన్నావా? లేదనంటే కష్టాల్లో, సుఖాల్లో, ఇబ్బందులో కూడా దేవునితో పాటు నడిచే మార్గంలో నువ్వు పోతున్నావా? దేవునితో పాటు నడిచే దానివిగా ఉన్నావా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనము సిలువ ధ్యానంలో మనం ఉంటుండగా ఎంతో కష్టాల్లో, ఎంతో ఇబ్బందుల్లో మనం ఉండొచ్చు. అయినప్పటికీ దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా మనము దేవునితో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నామా? ఇక్కడ చూసుకున్నట్లయితే లూకాసు సువార్త 23వ అధ్యాయము 55 చిన్న స్త్రీల వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహమును ఎలాగుండెనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినము తీరగానే ఉండిరి. ఇక్కడ ఈ ఉమెన్ మాత్రము ఏం చేస్తున్నారు? ఆ సిలువ పట్టుకొని నడుస్తున్న దేవునితో పాటు వాళ్ళు కూడా నడుస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి గలిలయ నుంచి వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు పరిచర్యలో దేవునితో ఉన్నవాళ్ళు, ఫుడ్ పెట్టినప్పుడు దేవునితో ఉన్నవారు, అద్భుతాలు చేసినప్పుడు దేవునితో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? కష్టాల్లో ఉన్న దేవుడు ఎంతో వేదనతో మన నిమిత్తము తన శరీరాన్ని నల్లగొట్టుకుంటున్న దేవుని మాత్రము విడిచి వెళ్ళలేదు. నమ్మకం కలిగిన స్త్రీలు ఎలాంటి వారంట? నమ్మకం కలిగిన స్త్రీలు. ఆ సిలువ యొద్ద ఈ స్త్రీలు ఎవరనంటే నమ్మకస్తులైన స్త్రీలు. ఎంత నమ్మకంగా ఉన్నారంటే, పుట్టినప్పుడు స్త్రీలే ఉన్నారు, పరిచర్య చేస్తున్నప్పుడు స్త్రీలే ఉన్నారు, సిలువ మోస్తున్నప్పుడు కూడా స్త్రీలే ఉన్నారు. ఆ స్త్రీలు ఎంత నమ్మకంగా ఆ దేవుడు వారి పట్ల చేసిన మేళ్లను గుర్తు చేసుకొని, 7 దయ్యాలను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియ చివరి వరకు దేవునితో నమ్మకంగా ఉంటూ ఆయనతో పాటు నడుస్తూ ఉంది. ఆయనతో పాటు నడుస్తుంటే దేవుడు అంటాడు, అమ్మా నా కోసం మీరు ఏడవకండి, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఎంతవరకు మనము నమ్మకస్తులుగా మనం దేవుని పట్ల మనం కలిగి ఉన్నాం? మగ్దలేని మరి అయితే గలిలయ నుండి, అక్కడున్న స్త్రీలైతే గలిలయ నుండి యేసు వెంబడి సిలువ చేత పట్టుకొని నడుస్తున్న స్త్రీతో పాటు నడుచుకుంటూ వస్తా ఉన్నారు. నమ్మకమైన స్త్రీలుగా వాళ్ళు ఉంటున్నారు. అలాగే చూసుకుంటే
మత్తయి సువార్త 27వ అధ్యాయము 61వ వచనం. 27వ అధ్యాయము 61వ వచనము. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండేది. ఇక్కడ అద్భుతాలు జరిగిన ఎవ్వరు కూడా లేరు. స్రావం కలిగిన స్త్రీ లేదు, లాజరు లేడు, మార్తా లేడు, ఎంతో మందిని స్వస్థపరిచిన వాళ్ళు లేరు, దయ్యాలను వెలుగొచ్చిన వారు లేరు. కానీ నమ్మకమైన కొద్ది మంది మాత్రమే దేవుని ఎదుట లాస్ట్ వరకు, టిల్ లాస్ట్ నమ్మకత్వాన్ని వాళ్ళు రుజువు చేసుకుంటూ నమ్మకంగా ఏం చేస్తున్నారు? దేవుడి వెంబడి వస్తూ ఉన్నారు. ఈ నమ్మకము ఏం చేస్తుంది? వాళ్ళను నడిపిస్తూ ఉన్నది. ఎందుకు వాళ్ళు నమ్మకంగా ఉన్నారనంటే, దేవుడు వారికి చేసిన ప్రతి ఒక్క మేలును తలపోసుకుంటూ వాళ్ళ హృదయాల్లో భద్రం చేసుకుంటూ, నా దేవుడు నాకు చేసిన దాన్ని బట్టి ఆయన ఇబ్బందుల్లో పోతున్నాడని, ఆ బలియాగం గుండా పోతున్నాడని ఆదరణగా ఆ స్త్రీలు యేసుతో కలిసి నడవడానికి సిద్ధపడ్డారు. మనము మాత్రము చాలా సందర్భాల్లో కొంచెం ఇబ్బంది రాగానే యేసు నుంచి మనము పక్కకి పోవడానికి ఇష్టపడతాం. కొంచెము ఎక్కువ ఏదన్నా అయిందనుకో ఆ ప్లేస్ నుంచి ఏం చేస్తాము? ఒత్తిడి రాగానే మూవ్ కావడానికి చూస్తున్నాం. కానీ ఈ స్త్రీలు అక్కడ యూదులు వేచుకొని చూస్తూ ఉన్నారు, ఎవరు దొరుకుతారా? యేసుతో ఇంకెంతమంది శిష్యులు ఉన్నారు? అక్కడ 12 మంది శిష్యులు లేరే? కానీ కొంతమంది స్త్రీలు మాత్రం ఆయనతో పాటు నడుస్తూ ఉన్నారు. అక్కడ యూదులు కాసుకొని ఉన్నారు, ఎవరు దొరుకుతారా? ఈ యేసుతో తిరిగిన వాళ్ళు ఎవరు దొరుకుతారా? వాళ్ళని ఏం చేయాలా? పట్టుకొని ఈడ్చుకొని వాళ్ళను కొరడాలతో కొట్టాలి, సిలువ మోయించాలని ఆత్రపడ్డా. కానీ ఆ స్త్రీలు మాత్రం యూదులకు భయపడలేదు. వాళ్ళు మాకు సిలువ వేసినా పర్వాలేదు, లేదంటే యేసు ప్రభువుతో నడిచి మేము స్త్రీలుగా మేము అక్కడ సమాజానికి భయపడలేదు, సిలువ మరణానికి భయపడలేరు. కానీ ఏం చేస్తున్నారు? యేసుతో పాటు నడవడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు ప్రూవ్ చేసుకుంది ఏంటంటే, నమ్మకంగా మాకు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి మేము దేవునికి లాస్ట్ వరకు కూడా మేమేం చేయాలా? నమ్మకంగా ఉండాలా. మరియు ఈరోజు మనము నమ్మకంగా దేవునికి ఉంటున్నామా? మనం పొందుకున్న మేళ్ళను బట్టి, మనం పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి, మనం పొందుకున్న ప్రతి ఒక్క దానిని బట్టి మనము దేవునికి నమ్మకంగా ఉన్నామా? ఈ స్త్రీలైతే సమాజానికి భయపడలేదు, ఈ స్త్రీలైతే అక్కడ ఉన్న యూదులకు భయపడలేదు. కానీ మా దేవుడు మాకు చేసిన మేలను బట్టి ఆయనతో మేము ఉండాలని డిసైడ్ అయ్యి ఏం చేస్తున్నారు? నమ్మకంగా ఆయనతో ప్రయాణం అవుతున్నారు. ఈరోజు క్రైస్తవ స్త్రీలు మనము నమ్మకంగా ఉండడానికి నేర్చుకోవాలి. మనము నమ్మకంగా దేవునికి ఉండాలి, నమ్మకంగా కుటుంబానికి ఉండాలి, నమ్మకంగా మన సంఘానికి కూడా ఉండాలి. ఎన్ని పరిస్థితులు అటు ఇటు అయినా, మన పరిస్థితులు కింద మీద అయిపోయినా, ఏదైనా కానీ మనము మన కుటుంబానికి, మన దేవునికి, మన సంఘానికి మనం ఏం చేయాలా? నమ్మకంగా మనము. పరిస్థితులు చాలా మంది మనం కిందికి లాగొచ్చు, చాలా మంది సూటిపోటి మాటలు అనొచ్చు, అయినా నీ దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. నిన్ను నడిపించేవాడు ఆయన. కాబట్టి మనము దేవునితో కలిసి నమ్మకంగా నడిచే వారంగా ఉన్నామా? మనము మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించే వారిగా ఉన్నామా? ఉట్టి మంచుకున్నప్పుడే ఆయనను వెంబడిస్తున్నామా? ఆయన అద్భుతాలు చేసినప్పుడే మనం వెంబడిస్తున్నామా? ఆయన ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడే వెంబడిస్తున్నామా? ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి ఉడుదుడుకుల్లోనూ మనము ఆయనను వెంబడించే వారిగా మనం ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయము 54 and 56 వరకు.
మత్తయి 20 27. వారిలో ఇక్కడ చూసుకుంటే యేసు ప్రభు వారు శిలువ మరణానికి ఇక సమీపంగా ఉన్నారు. ఏమని ఉన్నది? ఫిఫ్త్ శతాధిపతి అతనితో కూడా యేసుకు కావలి ఉన్నవారు భూకంపము జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని యేసుకు ఉపచారం చేచు గలిలియా నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండా చూచుచుండేది. భయంకరమైన పరిస్థితులు, ధైర్యంగా గడగడ గడగడ వణికిపోయింది భూమి అంతా కూడా. శతాధిపతులే భయపడ్డాను. సోల్జర్స్కి ఇంకా హెడ్ ఉన్న ఆయనను ఏమైనాడు భయపడిపోయినా, ఇక్కడున్న స్త్రీలు మాత్రము గలిలయ నుండి ఆయన వెంబడి వస్తూ ఆయన యొద్ద నిలబడి ఉన్నారు. వాళ్ళు చాలా ధైర్యమైన స్త్రీలుగా చెప్పబడుతున్నాయి. ఎన్ని పరిస్థితులు కింద మీద అయిపోయినా, అక్కడ భూకంపం జరిగినా, సిచ్యువేషన్స్ బాగా లేకపోయినా వాళ్ళు ఏం చేసిండ్రు? ధైర్యంగా నిలబడ్డారు. ఎందుకు ధైర్యంగా నిలబడ్డారంటే, వాళ్ళని ఎవరన్నా చంపాలని యూదులు చూసినా, ఇంకెవరు చూసినా వాళ్ళు ధైర్యంగా నిలబడి ఎక్కడి వరకు? గొల్గొతా వరకు వచ్చిన. గలిలయ నుండి గొల్గొతా కొండ వరకు ఏం చేసిండ్రు? ఆయనతో పాటు వచ్చిండ్రు. ధైర్యంగా నిలబడ్డారు. ఏ పరిస్థితిలో గుండా నువ్వు పోతున్నా, ఎవరు నేను ఇబ్బంది పెట్టినా, ఎంత ఫినాన్షియల్ ప్రాబ్లం నీకున్నా, ఏ పరిస్థితిలో గుండా నువ్వు పోతున్నా కానీ యేసుతో కలిసి నడిచే ధైర్యము యేసుక్రీస్తు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకు ఇచ్చిండు అని అంటే, వాళ్ళకున్న టెస్ట్ మనీని బట్టి. వాళ్ళు దేని గురించి భయపడలేరు, కానీ దేవుడు నన్ను స్వస్థపరిచినాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని తాను ఏం చేస్తున్నాను? సాక్ష్యాన్ని ప్రకటించుకుంటూ, దేవుడు వాళ్ళకి చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి, దేవుడు వాళ్ళకి అనుగ్రహించిన రక్షణను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? టెస్టిఫై చేస్తున్నారు. ఎక్కడ టెస్టిఫై చేస్తున్నారు? సమాజం ముందట టెస్టిఫై చేస్తున్నారు. ఇంట్లో మాత్రం చెప్పలేరు, సీక్రెట్గా మాత్రం చెప్పట్లేరు, కానీ ఏం చేస్తున్నారు? జన సమూహం ఉన్న దగ్గర ఎంతోమంది స్త్రీలు దేవుడు శిలువ మరణం పొందుతుంటే, భూకంపం జరిగితే కూడా ఏం చేయలేరంట? భయపడకుండా ఏం చేస్తున్నారు? ధైర్యంగా నిలబడి వాళ్ళ సాక్ష్యాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు, వాళ్ళ సాల్వేషన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు, వాళ్ళు టెస్ట్ మనీని చేస్తున్నారు. మేము దేవునితో కూడున్నాము, దేవుడు మమ్మల్ని స్వస్థపరిచినాడు, అందుకే మేము దేవునితో ఉన్నాం. దేవుడు మమ్మల్ని రక్షించినాడు, అందుకే మేము దేవునితో ఉన్నాం. ఈరోజు మనం ఎంతమందిని దేవుడు మనల్ని రక్షించుకున్న విధానం బట్టి ఆయనకు నమ్మకంగా ఉన్నాము, ధైర్యంగా మనం సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తున్నాము. ఆయన మనకు చేసిన మేళ్ళన్నింటినీ మనం తలపోసుకుంటూ మనది మనమే ఉంటున్నామా, లేదంటే ఇతరులకు కూడా మనము చెప్పడానికి ఇష్టపడుతున్నామా? దేవుడు మనల్ని సీక్రెట్గా లవ్ చేయలేదు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు. ఆ అంతగా ప్రేమించిన మనను సీక్రెట్గా మాత్రమే మేము ప్రార్థన చేసుకుంటాం, మాకు అద్భుతాలు చేసిండు, ఎవ్వరికి తెలియదు, మాకు మాత్రం తెలిస్తే రాదు. సీక్రెట్ బిలీవర్స్. దేవుడు సీక్రెట్గా నీ నిమిత్తం నా నిమిత్తం శిలువ మరణం పొందలేడమా? బహిరంగంగా అందరు చూసినగా ప్రతి ఒక్కరి నిమిత్తము సమస్త భారాన్ని మోసుకుంటూ, సమస్త పాపాన్ని తన మీద వేసుకొని ఆయన మన కోసము చనిపోతే, మనం మాత్రం మనం పొందుకున్న దాన్ని, మనం పొందుకున్న రక్షణను, మనం పొందుకున్న మేళ్ళని మాత్రం ఎవ్వరితో చెప్పొద్దు. సీక్రెట్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఉన్న స్త్రీలు మాత్రం ఏం చేస్తున్నాడు? బహిరంగంగా అక్కడ గొల్గొతా వరకు పోయి కరేజస్గా అంటే ధైర్యంగా అక్కడ నిలబడ్డారు.
మాకు రక్షణ ఇచ్చిన దేవుణ్ణి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇడ్చేదే లేదు. మాకు దేవుడు అనుగ్రహించిన మేళ్లను బట్టి మేము దేవుణ్ణి వదిలిపెట్టలేదు. పరిస్థితులు ఏమన్నా కానీ, మా బంధువులు ఏమన్నా అనుకొని, మా చుట్టాలు ఏమనుకొని, మా రిలేటివ్స్ ఏమని అనుకొని, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకొని, నా ఇంటి వారు ఏమనుకొని, నేనును నా ఇంటి వారు నా యెహోవాను సేవించెదము. ఇక్కడ ఈ స్త్రీలు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు పొందిన రక్షణను బట్టి, వాళ్ళు పొందుకున్న టెస్ట్ మనీని బట్టి ఏం చేస్తున్నారు, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. ధైర్యంగా ఏం చేస్తున్నారు, దేవుని గురించినది సాక్ష్యాన్ని పలుకుతున్నారు. నోటుతో చెప్పకుండా సిలువ దగ్గర నడుస్తున్న స్త్రీలు ఏమని ప్రకటన చేస్తున్నారు, ఈ రోజు వరకు 2025 మార్చ్ 9th రోజు వరకు మనం ఆ స్త్రీల గురించి ధ్యానిస్తున్నాం. వాళ్ళు చేసిన ధైర్య క్రియను బట్టి, వాళ్ళు పొందుకున్న రక్షణను బట్టి, వాళ్ళు టెస్టిఫై చేసిన దాన్ని బట్టి ఈ రోజు వరకు కూడా మనం ఏం చేస్తున్నాము, ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి, ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించిన అద్భుతాలను బట్టి మనం ఎవరితోనైనా చెప్తా ఉన్నామా? సీక్రెట్గా అన్ని దాచిపెడుతున్నామా? దేవుడు నీ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసిండు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసిండు. వాటిని బట్టి నువ్వెవరితోనైనా షేర్ చేస్తున్నావా? ఎవరికన్నా చెప్తున్నావా? ఎవరినన్నా దేవునిలోకి మనం నడిపిస్తున్నామా? ఈ స్త్రీలు అయితే అక్కడ యూదులందరూ చూస్తుండగా, అక్కడ రోమా సామ్రాజ్యం అంతా చూస్తుండగా, వాళ్ళు మాత్రం ధైర్యంగా దేవునితో నడుస్తూ ఉన్నారు. నమ్మకమైన స్త్రీలు ధైర్యం కలిసి ఏం చేస్తున్నారు, ధైర్యం కలిగి ముందుకు నడుస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఎస్తేరు యూదులందరినీ చంపేయాలని ఒక శాసనము రిలీజ్ అయినప్పుడు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో మొరపెట్టుకొని, నేను కూడా యూదురాలనే అని చెప్పి రాజు దగ్గరికి పోతుంది. దేంతో? దేవుడు మనతో ఉన్నాడనే ధైర్యం. అలాగే జొకెబెతు, మోషే తల్లి, దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యంతో 3 నెలలు ఆ చిన్న బాబును దాచిపెట్టి. స్త్రీలుగా మనము నమ్మకం కలిగి ఉన్నామా? పురుషులుగా మనము నమ్మకం కలిగి ఉన్నామా? స్త్రీలుగా మనము ధైర్యం కలిగి మనము పొందుకున్న మేళ్లను మనము తెలియజేస్తున్నామా? పురుషులుగా మనం పొందుకున్న మేళ్లను, కుటుంబాలుగా మనం పొందుకున్న మేళ్లను ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ధైర్యం కలిగి మనము ముందుకు కొనసాగుతున్నామా? మనం పొందుకున్న రక్షణను బట్టి, మనం పొందుకున్న మేళ్లను బట్టి మనం తెలియజేస్తా ఉన్నామా? ఇక్కడ ఈ స్త్రీలు అయితే అక్కడ చాలా పేర్లు రాయబడ్డాయి. ఎక్కడ చూసినా మరియా మగ్దలేని మరియా, సలోమి, యాకోబు తల్లి. బైబిల్లో ఆడవారి పేర్లు చాలా తక్కువ రాయబడ్డది. ఎంతగానో దేవుణ్ణి ప్రేమించి ఆ సిలువ బలియాగానికి ప్రయాణమవుతున్న యేసుతో పాటు స్త్రీలుగా మనం అందరం కూడా ఆయనతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నామా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, అద్భుతాలు చూసినప్పుడే మనము దేవునితో నడుస్తూ ఉన్నామా? ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడే మనం దేవునితో నడుస్తూ ఉన్నామా? ఎంతవరకు మన నమ్మకత్వాన్ని మనము రుజువు చేసుకుంటున్నాం? ఎంత ధైర్యవంతులుగా మనం రుజువు చేసుకుంటున్నాం? ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా స్థిరంగా నిలబడి మన సాక్ష్యాన్ని, మన రక్షణను మనము నిలబెట్టుకొని ముందుకు కొనసాగుతున్నామా? తెలియజెప్పే వారంగా మనం ఉంటున్నామా? దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నమ్మకం కలిగి ఉన్నామా? ధైర్యం కలిగి మనము ఉన్నామా? అలాగే మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను,
కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన ప్రేమ ఎంత గొప్పది అని అంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే. చదవమ్మ మళ్ళీ ఒకసారి. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసము చనిపోయాను. ఇంకను పాపంలో ఉన్న వారి నిమిత్తము ఆయన ఏం చేస్తును, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించినాడు. ఎంత ప్రేమించిందంటే, మన పాప జీవితాన్ని, మనం పాపులుగా ఉండగానే, ఇంకా భ్రష్టత్వంలో ఉండగానే అలాంటి జీవితంలో దేవుడు మనల్ని ప్రేమించి మనకు విడుదలను, రక్షణను అనుగ్రహిస్తే మనం ఏం చేస్తున్నాము, ఆ ప్రేమను పొందుకొని ఆ త్యాగాన్ని తీసుకొని మనం మాత్రం బెనిఫిట్ అయి తర్వాత ప్రక్కకు జరుగుతూ ఉన్నాం. ఇంకను పాపులనై ఉండగానే, పాప జీవితంలో మనం ఉండగా దేవుడు తన 2 హస్తాలను మన కోసము సిలువమానుపై మరణించినాడు. ఆయన ముళ్ళ కిరీటం పెట్టదు, చేతులకు శీలలు కొట్టినారు, కాళ్ళకు శీలలు కొట్టినారు, వీపు దున్నబడ్డది, పక్క టెంకల్లో పొడిచేసినారు. ఎందు నిమిత్తము? ఇంకను మనం పాపులమై ఉండగానే మనల్ని ఎంతగానో ప్రేమించి దేవుడు తన ప్రియ కుమారుని గురించి మనల్ని పంపించినాడు. దేవుడు మనల్ని ప్రేమించినాడు కాబట్టి తన ప్రియ కుమారుని యేసయ్యను మొత్తడానికి ఆయనకు ఇష్టమాయను. అంతగా ప్రేమించిన యేసయ్యను మనం ఏం చేస్తున్నాము, పక్కన పెట్టేస్తున్నాం. అవసరానికి మనం వాడుకుంటున్నాం. మనకేది అవసరం ఉందో, ఏ అద్భుతాలు కావాలనో, ఏమన్నా కావాలనో, ఉద్యోగం కావాలనో, పిల్లలు కావాలనో, పెండ్లి కావాలనో, మంచి పొజిషన్ కావాలనో, మంచి బండి కావాలనో, మంచి అన్నీ కావాలి. ఆ ప్రేమను బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తే పొందుకున్నగానే మనం పక్కకు జరిగేస్తున్నాం. అన్ని పరిస్థితుల్లోనూ వెంబడిస్తున్న ఈ స్త్రీలు, ఆ ప్రేమను రుచి చూసిన ఈ స్త్రీలు ఆయనను మాత్రం ఏం చేస్తున్నారు, వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళు యేసయ్యకు దగ్గరగానే వస్తున్నారు కానీ దూరంగా వస్తలేరు. వాళ్ళు పొందుకున్న కొన్నిని బట్టి జీవిత కాలం అంతా దేవునితో నడవడానికి సిద్ధపడ్డారు. దేవునితో కలిసి నడవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, నమ్మకంగా వస్తున్నారు. ఎంతగానో ధైర్యంగా అన్ని పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు కొనసాగుతున్నారు. ఆ ప్రేమను వాళ్ళు రుచి చూచి ఏం చేస్తున్నారు, ఆ ప్రేమను పొందుకున్న వారు కాబట్టి లోకం గురించి వాళ్ళు భయపడలేదు. నమ్మకత్వంగా ఎంతగానో దేవుడు వాళ్ళను ప్రేమించి, వాళ్ళని ఎంతగానో దేవుడు వాళ్ళని దగ్గర తీసుకున్నప్పుడు, మన సమస్యలో మనం దేవుణ్ణి ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నామా? మన ఇబ్బందుల్లో మనము దేవుణ్ణి ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నామా? మన కష్టకాలంలో వచ్చినప్పుడు మాత్రము మనకు దేవునికి దూరంగా పారిపోతూ ఉన్నాం. మన కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మాత్రమే, మనకు సుఖవంతమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే, మనం పొందుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే మనం దేవునికి దగ్గరగా వస్తున్నాము. తన సిలువనెత్తుకొని నడుస్తున్న టైంలో మాత్రము చాలా మంది లేరమ్మా. కొంతమంది మాత్రమే ఆయన వెంబడి ప్రయాణమైపోతూ ఉన్నారు. ఆ కొంతమందిలో నువ్వు ఉన్నావా? ఎన్నో వేల మంది, ఎంతో లక్షల మంది ఆయన అద్భుతాలు చూసినారు, ఆయన అద్భుతాలు పొందుకున్నారు. ఆయన చేసిన
ప్రతి ఒక్క దానిని అనుభవించిన వాళ్ళు మాత్రము యేసు ప్రభు వాళ్ళు సిలువకు పోతా ఉంటే మాత్రము చాలా కొద్ది మంది మాత్రమే కనబడతా ఉన్నారు. ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు విడవక ఎడబాయక హత్తుకున్న వాళ్ళలాగా మనం ఉన్నామా? మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టు. యోబుకి ఎంతగానో కష్టం వచ్చింది. సమస్తం ఒక్కటే రోజులో తన ఆస్తిని పోడగొట్టుకున్నాడు, తన పిల్లల్ని పోడగొట్టుకున్నాడు, తనకున్న సమస్తాన్ని పోడగొట్టుకున్న ఆయన ఏమంటున్నాడు, ఏమని సాక్ష్యం పలుకుతున్నాడంటే, నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకున్నాను. ఈరోజు మనల్ని ఎంతగానో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మనం చాలా బలహీనంగా ఉన్నాను, హార్డెస్ట్ సిచ్యువేషన్లో మనం ఉన్నాను, ఎవ్వరు మనల్ని ఆదరించలేని స్థితిలో ఉన్నాను. మనము ఆయన కొరకు కనిపెట్టుకునే వారిలాగా మనం ఉన్నామా? ఆయన ప్రేమ ఎంత గొప్పదనంటే మన నిమిత్తము తను సిలువ మరణానికి కూడా వెనుదీయలేడు. ఒక్కరిని ఆయన ప్రేమించలేడు. భూలోకమున్న సమస్త మానవాళిని ఎంతగానో ప్రేమించి ఆయన సిలువకు బలియాగానికి ప్రయాణమైపోతా ఉన్నాడు. ఆ ప్రేమను బట్టి మనము దేవునికి మనం ప్రేమను చూపెడుతున్నామా? దేవుడైతే తన ఎంతగానో ప్రేమించి సిలువ మరణము పొందేంతగా మనల్ని ప్రేమించినాడు, మనకు రక్షణనిచ్చినాడు. మనకు రక్షణని ఇవ్వడమే కాకుండా మనల్ని ఎంతగానో ఆశీర్వదించినాడు. మనల్ని అంచెలంచెలుగా ఎదిగింపజేస్తున్న దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? మనం నమ్మకత్వం కలిగి ఉన్నామా? సమాజానికి భయపడి మన సాక్ష్యాన్ని దాచిపెట్టుకుంటున్నామా? సమాజానికి భయపడి మన రక్షణను మనం పక్కన పెడుతున్నామా? ఇక్కడ స్త్రీలైతే మాత్రము నమ్మకముగా బలియాగం గుండా యేసు ప్రభుతో కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రయాణమే గలిలియా నుండి వాళ్ళు ప్రయాణమే వెళ్తా ఉన్నారు. నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నువ్వు చాలా క్లిష్ట పరిస్థితులు ఉండొచ్చు, భయంకరమైన పరిస్థితిలో ఉండొచ్చు, నువ్వు కోల్పోయిన స్థితిలో ఉండొచ్చు, కానీ నమ్మకంగా దేవుని వెంబడిస్తున్నావా? నువ్వు పొందుకున్న మేళ్లను బట్టి ధైర్యంగా నువ్వు ఎవరికైనా చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? ఉట్టి మనము పొందుకోవడానికే మనం ప్రయత్నం చేస్తున్నామా? లేదు అని అంటే మనము అన్నీ ఇచ్చినప్పుడే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా, ప్రేమిస్తున్నామా? ఈ అన్ని టైంలో నిన్నెంతగానో ప్రేమించిన దేవుడు సిలువలో తాను చనిపోవడానికి కూడా వెనక తీయక మన కోసమే ఆలోచన కలిగి నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు అని చూస్తున్న దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? మనం ఏది అడిగినా దేవుడు కాదనకుండా మనకు అన్నీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎన్నో బ్లెస్సింగ్స్ మన జీవితంలో మనం పొందుకున్నాం, అయినా దేవుణ్ణి మనం పక్కన పెట్టేస్తున్నామా? లోకమును గురించిన ఆలోచన కలిగి దేవుణ్ణి మనం పక్కన పెడుతున్నామా? మనుషుల గురించిన ప్రేమను బట్టి మనం దేవుని ప్రేమను మనం పక్కన పెడుతున్నామా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నమ్మకంగా చివరి వరకు ఆయనతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులైనా, ఎవరు నిన్నేమన్నా, ఆయన సాక్షి బిడ్డగా ఈ లోకంలో జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన చివరి వరకు
ఆయన అన్ని ఇచ్చినప్పుడు ఆయనను ప్రేమించడం కాదు, కానీ ఏమి ఇయ్యనప్పుడు కూడా ఆయనను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నావా? కష్టాల్లో కూడా ఆయనను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నావా? ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆయనను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నావా? నీ పరిస్థితులు ఏం బాగాలేకపోయినా ఆయనను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నావా? మనము సిలువ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నామా? అలాగే మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయము 8 నుంచి చదువుకుందాం. అప్పుడు వారాయన మాటను జ్ఞాపకము చేసుకుని సమాధి యొద్దకు తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారికందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులలో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయో, యోహన్నాయో, యాకోబు తల్లి అయిన మరియయో, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. ఇక్కడ చూసుకుంటే సిలువ ద్వారానే వాళ్ళు అక్కడికి పోలేరు, కానీ సిలువ ప్రయాణం అంతట్లో వాళ్ళు ఆ స్త్రీలు ఉన్నారు. వాళ్ళు నమ్మకంగా ఆ సిలువ ప్రయాణంలో యేసు ప్రభు వారితో ఉన్నారు, ధైర్యంగా నిలబడ్డారు. తమ ప్రేమను వెల్లడిపరుస్తూ తమ సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ వాళ్ళు అక్కడికి పోయినారు. అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారు? విట్నెస్గా ఉన్నారు. ఏమని చేస్తున్నారు? ఆ సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళుచు ఈ సంగతులన్నీ శిష్యులకు తక్కిన వారందరికీ ఏం చేసిండ్రు? తెలియజేసిరు. ఏమని తెలియజేసిండ్రు? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 3వ రోజు పునరుత్థాడైనాడు. ఫస్ట్ ఉమెన్ హూ ప్రిక్లెయిమ్ జీసస్ క్రైస్ట్. మొట్టమొదటిగా స్త్రీలు ఏమని చెప్పిండ్రు? మన పాపాల నిమిత్తం మరణించే యేసు ప్రభువారు తిరిగి లేచిందని ఏం చేస్తున్నారు? సాక్ష్యాన్ని చెప్తా ఉన్నారు. ఈరోజు మనం పొందుకున్న దానిని బట్టి, అక్కడ వాళ్ళు కూర్చున్న దానిని బట్టి వాళ్ళు సమాధి యొద్దనే నిలబడ్డారు. ఇక్కడ ఏ పరిస్థితిలో కూడా యేసు ప్రభు వారిని వదలలేరు. సిలువ వేస్తున్నప్పుడు అక్కడ కూడా ఉన్నారు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పినప్పుడు అక్కడనే ఉన్నారు. భూకంపం వచ్చినప్పుడు అక్కడనే ఉన్నారు. సమాధిలో పెట్టిన తర్వాత అక్కడ పెద్ద రాయి తొరలించబడినప్పుడు కూడా అక్కడనే ఉన్నారు. యేసు ప్రభు వారు లేచినప్పుడు కూడా అక్కడనే ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ? అందరికీ తన శిష్యులు 12 మంది 11 మంది శిష్యులకు ఏమని తెలియజేస్తున్నాను? యేసు ప్రభు వారు సమాధిలో లేరు, ఆయన లేచి ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యము దేవుడు ఈ స్త్రీలకు అనుగ్రహించినాడు. ఉమెన్ అట్ ద క్రాస్, సిలువ యొద్ద ఉన్న స్త్రీలు ధైర్యం కలిగి, నమ్మకం కలిగి, ప్రేమ కలిగి దేవుని గురించిన సాక్ష్యాన్ని తెలియజేసే గొప్ప కృప దేవుడు ఈరోజు వాళ్ళందరికీ అనుగ్రహించినాడు. ఈరోజు క్రైస్తవ స్త్రీలుగా ఉన్న మనము మన సిలువను ఎత్తుకొని మనం నడుస్తున్నామా? మన సిలువను ఎత్తుకొని మనం నడవడానుకున్నామా? సిలువ మనకు ధైర్యాన్ని ఇస్తుంది, సిలువ మనకు శక్తిని ఇస్తుంది. మన పాపాలన్నీ కూడా యేసు ప్రభువారు తన సిలువలో కొట్టేస్తాడు. ఆ సిలువను గురించిన సాక్ష్యాన్ని ఈరోజు మనం సమాజంలో ప్రకటిస్తున్నామా? మన కుటుంబాల్లో మనం ప్రకటిస్తున్నామా? మన వ్యక్తిగత జీవితాల్లో మనము నమ్మకత్వం కలిగి ఉన్నామా? ఎక్కడెక్కడ ప్రకటించాల్సిన సమయం వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు చనిపోయిండు, దేవుడు తిరిగి లేచిండని ఏం చేస్తున్నారు? ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే చూసిండ్రో అది ప్రకటన చేస్తూ ఉన్నారు. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఎంతమంది మనము నమ్మకంగా మనం దేవుని పట్ల ఉన్నాం? చాలా అద్భుతాలు మనందరి సంఘం అంతట్లో దేవుడు చేసినాడు. ఎంతమంది నమ్మకంగా దేవుని దగ్గర ఉన్నాం? ఎన్నో మేళ్ళు అద్భుత కార్యాలు చేసిన దేవుని యొద్ద మనం ఉన్నాం. తిరిగి ఆయన యొద్దకు మనం వస్తున్నాం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి
ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో చేస్తే మనం దేవుని గురించిన సాక్ష్యాన్ని మనం పలకడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి, ఆయన శిలువ మరణం పొందినాక కూడా మనం ఆయన ప్రేమించలేకుండా ఉన్నామా? ఆయన చేసిన అద్భుతాలను బట్టే మనం ప్రేమిస్తున్నామా? ఆయన చేసిన దాన్ని బట్టి, ఆయన ఇస్తే మాత్రమే ప్రేమిస్తున్నామా? ఇయ్యకుంటే మనం ఆయనను ప్రేమించట్లేదా? ఈ స్త్రీలైతే ఆ సిలువలో ఉన్న యేసు ప్రభు వాళ్ళు ఏమి ఇయ్యలేడమ్మా. ఆ సిలువలో ఉన్న యేసు ప్రభు వారు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. చెయ్యొచ్చు, కానీ దేవుని ఆ ప్రణాళిక పరిపూర్ణం చేయడానికి ఆయన ఉన్నాడు. ఆ సిలువ యొద్ద వాళ్ళందరూ చూస్తున్నాడు. వీళ్ళు ఆయనకి ఏమని ఇయ్యాలి, కానీ ఆయన వీళ్ళకి ఏమి ఇయ్యలేడు. అద్భుతాలు చేయలేడు, ఫీట్ చేయలేడు, ఆశ్చర్య కార్యాలు చేయలేడు. కానీ ధైర్యంగా ఆ స్త్రీలు నిలబడి, ఆయన యొద్ద నిలబడి ఆయనకు సాక్షి బిడ్డలుగా నిలబడుతున్నాను. సమాధి యొద్దకు వరకు ఆయన ఈ స్త్రీలు వెంబడించినారు. మళ్ళీ అదే స్త్రీలు దేవుని గురించిన వార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మనం ఆయన నుంచి పొందుకోవడానికే మనము ఆశపడుతున్నామా? ఏమి పొందుకోలేని స్థితిలో కూడా దేవుని దగ్గర నిలబడి, ప్రవ్వా నీవు నాకు తోడుగా ఉన్నావు, నా జీవితాలు అద్భుత కార్యాలు చేసినావు, ఆశ్చర్య కార్యాలు చేసినావు, నా జీవితంలో ఎన్నో చేసినావు ప్రవ్వా, నేను ఈరోజు నీ పక్షాన నిలబడుతున్నాను ప్రవ్వా. లోకం వైపు నేను చూడను ప్రవ్వా, పరిస్థితుల వైపు నేను చూడను ప్రవ్వా, ఎవరి మాట నేను వినను ప్రవ్వా. నువ్వు నాతో ఉన్నావు, నా చెయ్యి విడవక నన్ను హత్తుకొని నడిపిస్తున్న యేసయ్య, చిట్ట చివరి వరకు నాకున్న ప్రాణం ఉన్నంత వరకు ప్రభా నమ్మకంగా, ధైర్యంగా నేను సువార్త చెప్పాలి ప్రభా. నమ్మకస్తులుగా నేను నా కుటుంబానికి, నమ్మకస్తుగా నేను నా సంఘానికి, నమ్మకంగా నేను నా సమాజంలో ఉండడానికి నేను నిర్ణయం తీసుకున్నాను అంటున్నావా? ఎంతగానో ప్రేమించి సిలువ మరణం పొందేంత వరకు మనల్ని ప్రేమించిన యేసయ్యను ఆయన ఏమని ఇస్తాడన్న ఎప్పుడు కూడా ఆశతో మనం ఎదురు చూస్తున్నాము. ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనము నమ్మకత్వాన్ని ప్రూవ్ చేస్తున్నామా? మనం ఆయనను ప్రేమిస్తున్నామా? ఆయన గురించిన సాక్ష్యాన్ని మనం చెప్తున్నామా? మనం పొందుకున్న సాల్వేషన్ని బట్టి మనం ఇతరులతో షేర్ చేస్తున్నామా? నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి చాలా మంది సిగ్గుపడతారు. కావాల్సి వచ్చినప్పుడు యేసయ్యా నాకు కావాలి ప్రవ్వా, నాకు కావాలి ప్రవ్వా, నాకు కావాలి ప్రవ్వా అనే పదే పదే దేవుని దగ్గర మనం పొందుకొని మనం ఏం చేస్తున్నాము? సీక్రెట్గా మనం దేవా థ్యాంక్స్, మన సాక్ష్యాన్ని బట్టి ఎంతో మందిని మనం నడిపించే వారిలాగా ఉన్నామా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఒకటే మాట, నమ్మకం కలిగిన వారు ఉన్నారా? సంఘంలో నమ్మకం కలిగిన వారు ఉన్నారా? కుటుంబంలో నమ్మకం కలిగిన వారు ఉన్నారా? నువ్వు పొందుకున్న మేలకు కృతజ్ఞత కలిగి దేవుని ప్రేమిస్తున్నావా? ఆయన చేసిన ప్రతి ఒక్క మేలు పొందుకొని ఆయన చివరి వరకు, లాస్ట్ వరకు ఆయనతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నావా? ఏ ఉమెన్ అయితే, ఏ సంఘం అయితే సిలువ దగ్గర ఉంటారో వాళ్ళు నమ్మకం కలిగి ఉంటారు, ధైర్యం కలిగి ఉంటారు. పరిస్థితులను బట్టి వాళ్ళు వెనుకంజ వేయరు. వాళ్ళ ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నారు. దేవుడు వెళ్ళపరిచిన ప్రేమకు కృతజ్ఞతగా దేవుని గురించిన మాటలు ఇతరులతో షేర్ చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళు పొందుకున్న మేలను బట్టి సాక్షి బిడ్డలుగా లోకంలో, సమాజంలో జీవిస్తున్నారు. ఆర్ యూ టుడే? ఈరోజు మీరు నమ్మకం కలిగిన వారుగా ఉన్నారా? ప్రేమ కలిగిన వారుగా ఉన్నారా? సాక్ష్యం తెలియజెప్పేవారిగా ఉన్నారా? ధైర్యం కలిగి లోకంలో దేవుని గురించిన మాటలు చెప్పేవారుగా ఉన్నారా? దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట, సిలువ యొద్ద నిలబడ్డ స్త్రీలుగా ఈరోజు మనము ఏ పరిస్థితిలో గుండా వెళ్ళినాం, ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నా, మనము దేవుని విడవక ఆయనతో కలిసి నడవడానికి సిద్ధపడ్డ వాళ్ళు మాత్రమే లేచి నిలబడదామా? చర్చ్ ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ స్థితిగతుల్లోనైనా నమ్మకం కలిగి నేను దేవునితో కలిసి నడవడానికి
నేను నిర్ణయం తీసుకుంటున్నాను ప్రభా. ధైర్యం కలిగే ప్రభా నీ మాటలను, మేం పొందుకున్న మేళ్లను ప్రభా మేము తెలియజెప్పడానికి మేము సిద్ధం పాటు కలిగిన హృదయంతో నీ సన్నిధానంలో లేచి నిలబడ్డాం ప్రభా. సంగమా, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందామా? సిలువ యొద్ద నిలబడ్డం వ్యక్తులుగా మనం చూస్తామా? ఆయన మనము పొందుకున్న మేళ్లను బట్టి మన నమ్మకత్వాన్ని రుజువు చేస్తున్నామా? సంగమా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. మనం ఇంకను పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయినాడు ప్రభా. ఈరోజు తండ్రి, మేము మీ సన్నిధానంలో నిలబడడానికి ప్రభా, మేం పొందుకున్న మేళ్లను ప్రభా తెలియజేయాలని నిర్ణయం తీసుకుంటున్నాం ప్రభా. ప్రభా, నీ చిత్తాన్ని మా జీవితాల్లో నెరవేర్చుకుంటూ వస్తున్నావు తండ్రి. ప్రభా, నీకు మేము దూరంగా ఉండడానికి లేదు ప్రభా. మీరిచ్చిన రక్షణను ప్రభా మేము చేత పట్టుకొని ప్రభా ముందుకు వెళ్ళడానికి మేము నిర్ణయం తీసుకుంటున్నాం ప్రభా. కాలం కాచి తిరిగే ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నరచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నన్ను పాపగా కాచితివి. ప్రభా, నమ్మకంగా ఉండాలని అనుకున్నాను ప్రభా. ఎలాంటి పరిస్థితిలో గుండా నేను వెళ్ళిన ప్రభా, నిన్ను మాత్రం నేను విడవనయ్యా. ఎట్టి పరిస్థితుల్లో ప్రభా నేను లోకానుసారంగా నేను వెళ్ళను ప్రభా, నీ చిత్తానుసారంగా ప్రభా. ఎలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉన్నా ప్రభా నేను నమ్మకంగా ప్రభా, నేను పొందుకున్న రక్షణను బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రభా, నీతో నేను కలిసి నడవడానని నిర్ణయం తీసుకున్నాను తండ్రి. ప్రభా, నన్ను కాపాడిన తండ్రి వందనాలయ్యా. ప్రభా, నా జీవితంలో ఎలాంటి పరిస్థితి గుండి నేను వెళ్ళిన ప్రభా నన్ను ఎంతగానో ప్రేమించి ప్రభా హత్తుకున్న విధానం బట్టి వందనాలను చెల్లిస్తామా. ప్రియ సంగమా, ఈరోజు మనము మన నమ్మకత్వాన్ని బట్టి వందనాలు చెల్లిస్తామా. దేవుడు మనకెంతగానో తోడుగా ఉండి చివరి వరకు ఆయనతో కలిసి నమ్మకత్వంగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేస్తామా.
ఆయనతో కలిసి ఆయన మనకు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలను చెల్లిస్తామా. ఏ కీడు కూడా మనకు దరి చేరకుండా అంచెలంచెలుగా మనల్ని హెచ్చించి ఒక పొజిషన్లో పెట్టిన దేవునికి వందనాలను చెల్లిస్తామా. ఆయన ప్రేమను బట్టి వందనాలను చెల్లిస్తామా. మనం ఉన్న స్థితిని బట్టి వందనాలను చెల్లిస్తామా. మనం పొందుకున్న రక్షణను బట్టి వందనాలను చెల్లిస్తామా. ఆ రక్షణకు ఆయన శిలువ మరణం పొందేంత వరకు ఆయనను ఎంతగానో హింసించినందుకు మనం వందనాలను చెల్లిస్తామా. సంగమా, ప్రతి ఒక్కటి మనం పొందుకొని సాక్షి బిడ్డలుగా మనము ఈ లోకంలో ఉండడానికి మనము వందనాలు చెల్లిస్తామా. దేవుడు మనతో ఉండి ఆయన నడిపించలాగన మనం ఆయన సహాయం కోరుదామా. సంగమా, ఈరోజు మనం ఆయనను విడిచిపెట్టకుండా, ఆయన నుంచి మనం ఏం ఆశించకుండా, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని నడిపిస్తున్న దేవునికి వందనాలను చెల్లిస్తామా. ఏ కీడు లేకుండా మనల్ని ఎంతగానో దీవించిన యేసయ్యకు వందనాలు చెల్లిస్తామా. మన జీవిత కాలం అంతయు మనం సాక్షి బిడ్డలాగా మనం ఉందామా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇదే. నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి. ఆశలే నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. ఇంతకాలం కాచితివి. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కన్ను పాపగా కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన తండ్రి, వందనాలు వందనాలు, స్తుతులు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, నమ్మకంగా ప్రభా మీ యొద్ద మేము నిలబడే కృపను భాగ్యాన్ని అనుగ్రహించండి నాయన. ప్రభా, మేము పొందుకున్న ప్రతి ఒక్క మేలుని బట్టి వందనాలు ప్రభా. ప్రభా, మేము పొందుకున్న రక్షణను బట్టి వందనాలు ప్రభా. మీరు చూపెట్టిన ప్రేమను బట్టి వందనాలయ్యా. ప్రభా, చివరి వరకు ప్రభా నమ్మకంగా ప్రభా మా జీవితాల్లో మేము ఉండే కృపను అనుగ్రహించండి నాయన. మేము పొందుకున్న మేళ్లను ప్రభా సాక్షిగా మేము చెప్పే కృపను అనుగ్రహించండి నాయన. ప్రభా, ఎట్టి పరిస్థితుల్లో ప్రభా మేము మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకుండా ప్రభా మీతో కలిసి నడిచే కృపను అనుగ్రహించండి నాయన. ప్రభా, మీరు అనుగ్రహించిన ప్రేమను బట్టి వందనాలయ్యా. మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలయ్యా. మీరు అనుగ్రహించిన రక్షణను బట్టి వందనాలయ్యా. అయ్యా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన యేసయ్యా వందనాలు ప్రభా. ప్రభా, చివరి వరకు ప్రభా మేము నమ్మకస్తులుగా ఉండే కృపను అనుగ్రహించండి నాయన. ప్రభా, ఎప్పుడు కూడా ప్రభా నిన్ను విడిచి వెళ్ళకుండా ప్రభా మా పరిస్థితులను బట్టి ప్రభా మా అనారోగ్యాలను బట్టి ప్రభా మా ఉన్న ప్రతి దాన్ని బట్టి ప్రభా మేము మిమ్మల్ని విడిచి వెళ్ళకుండా ప్రభా నిత్యము నీతో ఉండి ప్రభా నమ్మకస్తులుగా మేము మా జీవిత కాలం అంతయు ప్రభా మేము ఉండే కృపను అనుగ్రహించండి నాయన. నీ సిలువ యొద్దనే ప్రభా మేముండే కృపను మాకు అనుగ్రహించండి నాయన. ప్రభా, మేము ఈ లోకంలో ప్రభా మేము సాక్షి బిడ్డలుగా ప్రభా జీవించే కృపను అనుగ్రహించండి నాయన. మహోన్నతానికే వందనాలు ప్రభా. నిర్ణయం తీసుకున్న ప్రతి వ్యక్తితో మీరుండి నడిపించండి నాయన. చివరి వరకు ప్రభా మేము నమ్మకత్వంగా ప్రభా మీకును ప్రభా
యేసేకును ప్రభా, మా కుటుంబాలకు నాయన, మా సంఘానికి ప్రభా మేముండే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. ప్రభా మీకు సాక్షి బిడ్డలుగా ప్రభా మేము మా జీవిత కాలం అంతా ఉండే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. ప్రభా మా జీవిత కాలం అంతే ప్రభా మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా మేము ఉండాలనుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మా దారిలో నడిపించండి ప్రభా. కొన్నిసార్లు బలహీనంలో పడుతున్నామేమో తండ్రి. ప్రభా మమ్మల్ని లేవనెత్తునాయన ప్రభా, నమ్మకంతో ప్రభా, ప్రేమ కలిగి ప్రభా, సాక్షి బిడ్డలుగా ప్రభా ఈ లోకంలో మేము జీవించే కృపను అనుగ్రహించండి ప్రభా. మా జీవిత కాలం అంతే ప్రభా నిన్ను వెంబడిస్తూ ప్రభా ముందుకు కొనసాగే కృపను, భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నడిపించగలరని నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.